విద్యార్థి నేతలపై పోలీసుల కక్ష సాధింపు కొనసాగుతోంది. ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను విడుదల చేయాలంటూ విద్యార్థి సంఘాల ఆందోళనకు దిగాయి. విద్యార్థి నేతలు పానుగంటి చైతన్య, రవిచంద్ర సహా అనేక మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. విద్యార్థి నేతలను లారీలో ఎక్కించి అనేక ప్రాంతాల్లో తిప్పుతున్నారు పోలీసులు. తమను ఎక్కడికి తీసుకెళ్తున్నారో చెప్పాలంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు విద్యార్థి నేతలు. ప్రస్తుతం విద్యార్థి నేతలు ఉన్న లారీని తెనాలి వైపు తీసుకెళ్తున్నట్టుగా సమాచారం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సుమారు 18 నెలలు అవుతా ఉంది. ఇప్పుడు దాకా కూడా ఒక్క రూపాయి కూడా బకాయిలు తీర్చలేదు. 7,800 కోట్ల రూపాయలు బకాయిలుంటే ఈ రోజు నారా లోకేష్ గారు నిన్న విద్యాసంఘాలతో మాట్లాడుతున్నప్పుడు ఒక మాట అన్నాడు, మేము మా బకాయిలు, మా గవర్నమెంట్ ఎటువంటి బకాయిలు లేవు, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు 4,200 కోట్లు బకాయిలు పెట్టాడని చెప్పి విద్యాసంఘాలతో మాట్లాడుతున్నాడు. అయ్యా నారా లోకేష్ గారు, ఈ రోజు మీకు ఒక్కటే సవాల్ విసురుతున్నా. జగన్మోహన్ రెడ్డి గారు 2024లో జనవరి, ఫిబ్రవరి, మార్చి త్రైమాసిక సంబంధించి ఏవైతే బకాయిలు ఉన్నాయో మేలో రిలీజ్ చేయాల్సిన విధులు ఎలక్షన్ కూడా ముందుగానే విడుదల చేసి ఆ రోజు విడుదల కాకుండా హైకోర్టులో నువ్వు నీ తండ్రి ఇద్దరికి కోర్టుకెళ్లి స్టే తెచ్చుకొని బకాయిలు ఆపింది నువ్వు కాదని అడుగుతా ఉన్నా. ఇప్పటికే నేను ఒకటే హెచ్చరిస్తా ఉన్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ విద్యార్థి విభాగం పోరుబాటు పట్టకముందే, ఈ ఉధృత కాకముందే ఏదైతే పెండింగ్ లో ఉన్న బకాయిలను వెంటనే విడుదల చేయాలని చెప్పేసి ఈ రోజు డిమాండ్ చేస్తా ఉన్నాం. అబద్దాన్ని పదే పదే ప్రచారం చేసి దాన్ని నిజమని నమ్మించడం కోసం నారా లోకేష్ గారు విశ్వ ప్రయత్నం చేస్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు నేతృత్వంలో 4,200 కోట్ల రూపాయలు పెండింగ్ లో ఉన్నాయని చెప్పేసి ప్రభుత్వం, నారా లోకేష్ దుష్ప్రచారం చేస్తా ఉన్నారు. ఇది చాలా దుర్మార్గమైంది. ఈ రోజు టీడీపీ నేత పల్లె రఘునాథరెడ్డి కాలేజీలో విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులు ఫీజులు చెల్లించలేదని నిర్దాక్షిణ్యంగా పిల్లల్ని గేటు బయటకు పంపించారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తా ఉంది. 2023 నాటికి పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు ఫీజులు చెల్లించారు. 2024 మొదటి క్వార్టర్ ఫీజులు చెల్లించే నాటికి చంద్రబాబు నాయుడు కోర్టుకెళ్లి దాన్ని ఆఫ్ చేశారు. పిల్లలకి ఫీజులు రాకుండా ఎన్నికల కోడ్ ఉందని. బాకీలు విడుదల చేయకపోవడం వల్ల మేము చదువుకోలేకపోతున్నాం, కాలేజీకి వెళ్ళలేకపోతున్నాం. కాలేజ్ సిబ్బంది మమ్మల్ని కాలేజీకి రానివ్వట్లేదు. ఫీజులు కడితేనే కాలేజీకి రండి అన్నారు. ఎగ్జామ్ రాసే పరిస్థితుల్లో మేము లేము. మా ఫ్యూచర్ ఎలా ఉంటుంది దాని గురించి కూడా ఆలోచించాలి కదా. తప్పకుండా మా ఫ్యూచర్ గురించి ఆలోచించి వెంటనే ఆ ఫ్యూచర్ బాకీలు విడుదల చేయాలి. పెండింగ్ ఉన్నవన్నీ గత ప్రభుత్వంలో బాగా చేశారు సార్. గుండె మీద చేతులు వేసుకుని హాయి నిద్రపోయే వాళ్ళు అవుతారు, అవే పడితే ఖచ్చితంగా అని చెప్పేసి. ఈ గవర్నమెంట్ వచ్చేసరికి అసలు పడే ఉద్దేశమే లేదు, ఆ పడితే లేదు అనే గ్యారంటీ లేదు. జగన్మోహన్ గారు దిగిపోయే ముందు సంవత్సరం కూడా మా ఫీజు రీయింబర్స్మెంట్ ఫస్ట్ ఏదైనా పడ్డాయి సార్. ఇంకెక్కడ బాకీలు ఉంటుంది సార్. ఆ జగన్ గారు ఎక్కినప్పుడు వీళ్ళ బాకీలు కూడా కట్టారు కదా సార్. వీళ్ళు దిగిపోయిన తర్వాత, జగన్ గారు దిగిపోయిన తర్వాత వేయడానికి వాళ్ళు బాధపడుతున్నారు సార్. మేము చదువుకునే వాళ్ళు ఏం పాపం చేసాం మాకేం అర్థం కావట్లేదు సార్. గత 2 సంవత్సరాల నుంచి ఒక్క రూపాయి ఫీజు పడలేదు సార్. ఇప్పుడు సింగిల్ పేరెంట్ మేము, మాలాంటి వాళ్ళు ఫీజులు ఎలా కట్టుకోవాలి? మేము కష్టపడి చదువుకొని ఎగ్జామ్లు రాసి ఫ్రీ సీట్లు తెచ్చుకుంటే లాస్ట్కి వచ్చేసరికి మేము మొత్తం ఫీజులు కట్టుకున్నాం సార్. ఇంట్లో ఏం అమ్మాలి? మాకు అమ్మడానికి కూడా ఏమీ లేవు. ఉండడానికి ఒక ఇల్లే సార్ ఉంది, అది కూడా అమ్ముకొని మేము ఎక్కడ ఉండాలి? ఇప్పుడు మా తమ్ముడు ఉన్నాడు, మా తమ్ముడి ఫీజులు కట్టాలి. ఇప్పుడు డబ్బులు ఉన్న వాళ్ళు కట్టుకుంటారు. మాలాంటి వాళ్ళు ఏంటి 3 సంవత్సరాలు అవుతుంది సార్, ఇప్పుడు రూపాయి పడలేదు. మా తమ్ముడికి మొన్న 20,000 మా అమ్మ గాజులు తాకట్టు పెట్టి తీసుకొచ్చి ఫీజులు కట్టింది. అవన్నీ ఏమన్నా ప్రశ్నిస్తేనేమో మా మీద కేసులు, మీరు అసలు అక్రమ అరెస్టులు ఏ పడితే చేస్తున్నారు సార్. దీనికంటూ మాకు విద్యార్థులమా, మేము గోండాలమా, మాకేం అర్థం కావట్లేదు సార్. మాకు అదే కరెక్ట్గా ఫీజులు అనేది పడి ఉంటే మేము ఇట్లా ఈ పట్టుకుని రోడ్లు ఎక్కే పరిస్థితి మాకు ఉండేది కాదు సార్. మాకు ఈరోజు డెవలప్మెంట్ చేస్తున్నాం అంటున్నారు, పెద్ద పెద్ద బిల్డింగ్లు అంటున్నారు, చూస్తేనేమో గ్రాఫిక్స్ కనబడుతుంది అక్కడ. మాకేమో ఫీజులు లేవు సార్, ఫీజులు లేవు. మేము స్టూడెంట్స్ కాదు, మా ముందు ఫీజులు కావాలి. ఏమైపోతుంది సార్ డబ్బులన్నీ? ఒక పథకం అనేది వచ్చిందా? పథకాలు ఎవరికి వస్తున్నాయి సార్? ఏమొస్తున్నాయి పథకాలు? ఒకప్పుడు అమ్మఒడి అన్నారు, ఇప్పుడు ఎంతమందికి వస్తుంది? 10 మంది ఉంటే ఒక 2-3 వస్తుంది. మిగతా 7 మందికి కూడా వేయకపోయినా కూడా వేసామని చెప్పుకుంటున్నారు. ఇది మంచి ప్రభుత్వం కాదు, ఇదంతా నకిలీ ప్రభుత్వం ఇదంతా. ఎందుకంటే ఏం చేస్తున్నారన్న, అంతా షోయింగ్ తప్పితే ఏమి లేదు, అంతా షోయింగ్ తప్పితే. ఆఖరికి స్కూల్కి వెళ్ళినా సరే స్కూల్ సెటప్లు వేసుకొని చేసుకోవాల్సిన పరిస్థితి. అంత చండాలం, ఎంత చండాలం అంటే అంత చండాలం. వీళ్ళు చేస్తే నిజంగానే వెళ్ళి అక్కడ చేసి ఉన్నది. అంత చేసింది జగన్ అన్న.
ఇటువరకు మా ప్రభుత్వం ఉన్నప్పుడు అంత బాగా చేశారు, జగన్ చేశారు కాబట్టి ఇటువరకు నేరుగా వెళ్ళి చేసి చూసి మా అన్ని చూపించాడు అన్ని. ఇప్పుడు ఏం చేశారని వీళ్ళు అందుకే సెటప్లు వేసుకొని మరి చేస్తున్నారన్న. అంతే, అంత షోయింగ్ ప్రభుత్వం ఇది, మంచి ప్రభుత్వం అయితే కాదు. వాళ్ళు దోచుకోవడం, తినుకోవడం, పంచుకోవడమే సరిపోతుంది. విద్యార్థులకు కానీ ప్రజలకు కానీ న్యాయం చేసే విధంగా ప్రభుత్వం ఆలోచించట్లేదు. ఎన్నో వేల కోట్ల బకాయిలు ఉన్నా కానీ ప్రభుత్వం విడుదల చేయకపోగా విద్యార్థులు ఎన్నో అవస్థలు పడుతున్నారు. పరీక్షలు రానివ్వట్లేదు, హాల్ టికెట్లు ఇవ్వట్లేదు. కోర్సులు అయిపోయిన తర్వాత సర్టిఫికెట్లు కూడా జారీ చేయని పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో నెలకొంది సార్. ఇది చాలా మంది కూడా ఏంటంటే ఫీజు కట్టలేదని చెప్పేసి బయటకు నుంచో పెట్టడం, లేదంటే ఎగ్జామ్స్ రాక ఉండడం అలాంటివి చేస్తున్నారు. ఈ ప్రభుత్వం ఉన్న ప్రభుత్వం ఏంటంటే పేద ప్రజలు చదువుకోకూడదు, వాళ్ళు చదువుకుంటే మళ్ళీ జగనన్నకి ఉంటారు అని చెప్పేసి వాళ్ళు ఇలా చేస్తున్నారు. ఫీజు రియంబర్స్మెంట్ ఆపేసి మేము కాలేజీ ఫీజులు ఎలా కట్టుకోవాలని చెప్పేసి వాళ్ళు బాగా చెప్పుకోవడానికి ఒక భరోసా జగనన్న ఇచ్చారు. ఆ భరోసాతో జగనన్నను పట్టుకొని వాళ్ళు రోడ్ల మీదకి వస్తున్నారు.